ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు ఫలించగలుగుతారు. అలాగే ఆత్మీయ జీవితంలో పెరిగిన వారు బలం పొందుకోగలుగుతారు. ఈ మాటలు గమనించండి జాగ్రత్తగా. మనం ఆత్మీయ జీవితంలో పెరగడం వల్ల ఎండిన భూమిలో మొలచిన మొక్కలాగా మనం ఆయన ఎలాగైతే దేవుని ఎదుట పెరిగాడో అలాగా మనం పెరిగితే మనం ఏం చేయగలుగుతామంటే రెండు ఇంపార్టెంట్ విషయాలు జరుగుతాయి. ఫలింపు అనేది చూస్తాం, ఎదుగుదల అనేది బలం అనేది మనం చూస్తాం. యెషయా 37:31లో యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించను. కొన్ని చెట్లు చాలా హైట్ ఉంటాయి, కానీ వేర్లు మాత్రం చాలా చాలా డీప్లో అయితే ఉండవు. కొన్ని హైట్ తక్కువ ఉంటే డీప్గా పెరుగుతాయి, వేర్లు కిందకి తన్ని. అలా వేర్లు కిందకి తన్ని పెరిగిన వాటిల్ని తుఫాను కాదు కదా, తుఫాను ప్రళయం ఎంత పెద్దవి వచ్చినా అవి గట్టిగా స్టేబుల్గా ఉంటాయి. ఎందుకనంటే అవి వేరు కిందకి తన్ని అవి పెరిగినాయి కాబట్టి. ఈరోజు నీవు నేను బలంగా ఫలించాలి అంటే, ఆ ఫలింపు మనకి రావాలంటే మనం వేరు తన్ని కిందకు వెళ్ళాలి. అందుకే కదా కీర్తనలు మొదట అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఎంత బాగుంటుంది అన్నమాట. మన కాలానుగుణంగా మనం ఫలించాలి. మన కాలానుగుణంగా మనం ప్రభుకు నమ్మకంగా వెళ్ళాలి. అది ఈరోజు నువ్వు ఫలించట్లేదంటే దాని అర్థము నువ్వు ఎదగలేదు అని అర్థం. నువ్వు ఎదిగితే నీ దగ్గర ఖచ్చితంగా ఫలాలు ఉంటాయి. చెట్టు పెరిగిన తర్వాత ఆ చెట్టును పెట్టిన ఆ యొక్క తోటమాలి చెట్టు దగ్గరికి వచ్చి ఒక కాయ కోసుకుందాం అని వచ్చినప్పుడు నీలో నాలో ఒక్క కాయన్న కనబడాలి. ఆత్మీయ ఫలాలు ప్రేమ, సంతోషము, దయాళత్వము, సాత్వికము, మంచితనము, ఆశానిగ్రహము, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి ఆత్మ సంబంధమైన ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ అనేవి మనకు కనబడాలి. అవి మనల్ని పెట్టినటువంటి ఆ దేవునికి కనబడితే వాటిని బట్టి ఆయన ఆనందిస్తాడు. మళ్ళీ ఆత్మ సంబంధమైన జీవితంలో పెరిగిన వారు బలం పొందుకుంటారని అన్నాను కదా. లూకా 2:40లో బాలుడు జ్ఞానముతో నిండుకొనిచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. ఈరోజు నీకు నాకు కావాల్సింది బలం, నీకు నాకు కావాల్సింది దేవుని దయ. వింటున్నారా? ఆయన బలం పొందుకుంటూ ఉన్నాడంట. అలాగా జ్ఞానంతో నిండుకొని ఎదిగి బలం పొందుచుండెను. ఈరోజు చాలామందికి బలాలు తక్కువైపోయినాయి, అందుకే జిమ్ములు వెంట పడుతున్నారు. జిమ్కి వెళ్తే నీకు బాడీ పెరిగిద్దాము, శారీరక సంబంధమైన బలం వచ్చిద్దాము, కానీ జిమ్ములో నీకు దొరకనటువంటి బలమైనటువంటి శక్తి ఎక్కడ ఉండదో తెలుసా? ప్రార్థన గదిలో ఉంటుందండి. జిమ్కి వెళ్ళిన వ్యక్తి వచ్చేటప్పుడు బలంగా ఎలాగైతే వస్తాడో, ప్రార్థన గదిలోనికి వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆత్మ సంబంధంగా బలంగా వస్తాడు. నువ్వు ఎదిగితే ప్రార్థన చేస్తావు, నువ్వు ఎదిగితే అటువంటి బలాన్ని పొందుకోగలుగుతావు. ఈ లోకంలో ఎన్నో వందల రకాల బలాలు ఉన్నాయి. కండబలం, గుండె బలం, కుల బలం, మత బలం, ప్రాంతీయ బలం, వర్ణబలం, వర్గబలం, ఆహార బలం, పార్టీ బలం, జెండా బలం, ఇలా చెప్పుకుంటూ పోతే బలాల గురించి రాయడానికి బలపాలు కూడా సరిపోవు. అన్ని రకాల బలాలు. కానీ నీకు నాకు కావాల్సింది ఈ లోక సంబంధమైన బలాలు కాదు, ఆత్మ సంబంధమైన బలం. అది ఎలా సాధ్యం? నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడే. అపవాది బైబిల్ గ్రంథంలో ఒక మాట రాశారు, మీరు పోరాడునది శరీరులతో కాదు కానీ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో అనుంది. దురాత్మల సమూహముతో అనుంది అంటే ఏ ఆత్మది? దురాత్మ. ఆత్మ అర్థమవుతుందా? శరీరం కాదు, అది ఆత్మ. ఇప్పుడు ఆత్మలతో మనం పోరాడేటప్పుడు మనం శారీరక సంబంధమైన అందాన్ని పెట్టుకొనో బలాన్ని పెట్టుకొనో జిమ్లోకి వెళ్ళొచ్చును, నాకు సిక్స్ ప్యాక్ ఉంది చూడు అని చెప్పేసి వాటి ముందు నిలబడితే అవి దురాత్మలు కదా. నీ శారీరక బలంతో అవి నీకు కనబడవు, నువ్వు వాటిని ఏం ఓడించలేవు. నీకు కనబడని శత్రువుతో నువ్వెలా యుద్ధం చేస్తావు? నీవు దురాత్మలతో పోరాడుతున్నావు అనంటే, శరీరాలతో కాదు అని అంటే నీకు కావాల్సింది శారీరక సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం అని అర్థం.
అంటే ఇట్లా చేయకూడదండి, వ్యాయామం చేయకూడదా అని కాదు అర్థం. వ్యాయామం ఆరోగ్యానికి మంచిది, అది చేయవచ్చు, తప్పేం కాదు. కానీ దానికంటే ముఖ్యమైన వ్యాయామం ఏదంటే ఆత్మ సంబంధంగా మనం చేసేది. ఆత్మ సంబంధంగా మన ఆత్మ బలంగా ఉంటేనే దురాత్మల బలాన్ని జయించగలుగుతాం. యేసయ్య జీవితాన్ని చూడండి, 33.5 సంవత్సరాలు వేకువజామునే లేవడం, ప్రార్థన చేసుకోవడం, ఒంటరిగా ప్రార్థన చేయడం, ప్రభు దగ్గర బలం పొందుకోవటం, రావడం, పర్ఫార్మెన్స్ అంటే భయంకరమైనటువంటి రోగాలతో, రుగ్మలతో, దయ్యాలతో పోరాడుచున్న వ్యక్తుల్ని ఆయన విడిపించగలిగాడు అని అంటే ద సీక్రెట్ ఎక్కడో లేదు, ఆయన చేసిన ఆ ప్రార్థనలోనే. ప్రార్థన అనేది ఏంటో తెలుసండి? జీవము కలిగిన సృష్టికర్త అయినటువంటి దేవునితో కనెక్షన్. నువ్వు ఆయనతో కనెక్ట్ అయితే నువ్వు డిస్కనెక్ట్ అయిన వాళ్ళని, ఎంతోమందిని ఆయనకు కనెక్ట్ చేయగలుగుతావు. ఆయనతో నీకే కనెక్షన్ లేదంటే ఇంకా డిస్కనెక్ట్ అయిన వాళ్ళని పక్కన 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 పెట్టండి. మన పరిస్థితి ఏమైపోద్దో అర్థమవుతుందో లేదో. జీవము కలిగిన దేవునితో కనెక్ట్ అయినోడే కనెక్షన్ లేని వాళ్ళనే కనెక్ట్ చేయగలుగుతాడు దేవుడికి. అది నువ్వు ఫలించాలన్నా, బలం పొందుకోవాలన్నా, ఈ రెండు మనకి ఎలా సాధ్యమైందంటే ఎండిన లేత మొక్క వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను. అటువంటి కృప ప్రభువు మనకే, మన కుటుంబాలకి ఇచ్చి ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ ఫలింపును మనందరికీ ప్రభు ఇచ్చునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.